హలో అండి, అందరికీ నమస్తే. మెయిన్ ఈరోజు మీకు రోజా పూలు సరిగ్గా రాకపోయినా మీకు చేసేసుకోవాల్సిన జాగ్రత్తలు. మెయిన్ మనం మట్టి ఎలా ఉంది ఏంటనేది చూసుకోవాలండి. సమ్మర్లో మనం ఎంత జాగ్రత్తగా చేసుకుంటే అంత బాగా పూలు అనేటివి మనకి పూయించుకోవచ్చు అనమాట. నేను ఎలా చేస్తాను ఏంటనేది కూడా చూపించానండి. మెయిన్ ఇవి పూలు పూసినవి కదా, ఎప్పటికప్పుడు ఇట్లా కటింగ్ చేసేసుకోండి. చేత్తో తుంచబాకండి. కత్తిరి తీసేసుకొని కత్తిరితో తుంచేసేసుకోండి. మెయిన్ కత్తిరితోనే తుంచేసేయాలి. ఎండినవి కానివ్వండి, ఏమన్నా ఆకులు కానీ అలాంటివన్నీ నీట్గా చేయడానికి ట్రై చేయండి. ఎప్పటికప్పుడు కొత్త చిగురు రావాలన్నా, కొత్త పూలు రావాలన్నా ఇగోండి ఏమన్నా ఉన్నా ఇలాంటి పండు రాలిపోయిన ఆకులు కానివ్వండి, ఇలాంటివన్నీ చుట్టుపక్కన ఏమన్నా గెడ్డున్నా మట్టి ఎలా ఉందో చూసుకోవడం. రోజా పూలు ఎంత కేర్ తీసుకుంటే మనకు అంత బాగా పూలు అనేటివి వస్తాయండి. మెయిన్ మనం వంటింట్లో ఉన్న వాటితోనే ఒక మంచి పొటాషియం మనం ఒక లిక్విడ్ అనేది తయారు చేసి నేను ఆల్రెడీ పాత వీడియోల్లో చెప్పాను కదండి. ఎలా చేస్తాను ఏంటనేది కూడా చూపించాను. మనకి మొక్కలు ఆల్రెడీ మీకు చూపించాను. పూలు కూడా ఎలా పూసాయి కూడా హార్వెస్టింగ్ కూడా చేశాను. రోజా పూలు అసలు గుత్తులుగా ఎలా వచ్చాయి కూడా చూపించాను కదా. నా దగ్గర ఉన్న 2 కలర్స్ అయినా కూడా ఎప్పుడు ఇగోండి నేను ఇంకా కొయ్యక వదిలేసాను. గుత్తుగా పూస్తాయండి. అసలు గుత్తుకి ఎన్ని పూలు వస్తాయి అని అంటే అన్ని పూలు వస్తాయి. మనం కటింగ్ చేసే కొద్దీ ఇగోండి కొత్తగా చిగుర్లు రావడం ఇలా ఇంత బాగా వస్తున్నాయంటే మెయిన్ మనం వాటర్ ఇస్తే సరిపోదండి. మెయిన్ ఎండ తగిలే ప్లేస్లో కూడా రోజా మొక్కలు పెట్టండి. ఎక్కువ ఎండ తగిలేటట్టు 5 నుంచి 6 గంటలు 8 గంటల దాకా ఎండ పడే సన్లైటు మంచి మార్నింగ్ టైంలో ఎండ వచ్చేదానికి పెట్టి చూడండి. మనం తర్వాత చేయాల్సిన మొక్క నాటుకునేటప్పుడు కూడా కోకోపీట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ కొంచెం కలిపి 2 మిక్స్ చేసేసి నాటుకున్నాం అనుకోండి. ఎండాకాలం ఆ కోకోపీటుకి వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకున్నది. ఒక 2 డేస్కి ఇచ్చినా కూడా వాటర్ కంపల్సరీగా సరిపోద్దండి. ఇలా నాటుకునే వాళ్ళు కూడా మనం సమ్మర్లో మొక్కలు కొన్ని కొనుక్కొచ్చుకొని అలా నాటుకునే వాళ్ళు ముందుగానే మనం కోకోపీట్ని వర్మీ కంపోస్ట్ను సమానం, లేదంటే కోకోపీట్ దొరికిన వాళ్ళు ఇసుక వేసుకోండి. ఇసుక మట్టి వర్మీ కంపోస్ట్ 3 మిక్స్ చేసేసి కలుపుకోవడానికి. ఎప్పుడు కూడా మట్టి పొడిలాడుతూ రోజా మొక్కలు చూసేదానికి ఇంత పొడిలాడితే మొక్కలు అంత హెల్తీగా పెరుగుతాయండి. గులాబీ మొక్కలు కానివ్వండి, రోజా మొక్కలు కానివ్వండి, ఏ మొక్కలైనా కూడా రోజా పూలకి ఇంత బాగా కేర్ తీసుకుంటే చూశారు కదా. ఇగోండి ఆల్రెడీ మీ కళ్ళ ముందే చూపిస్తున్నాను. ఆల్రెడీ ఆ పాత వీడియోల్లో కూడా చూపించానండి. నేను అసలు ఎంత బాగా పూసాయో నాకు రోజా పూలు అనేటివి. మెయిన్ నేను తీసుకునే జాగ్రత్తలు కూడా చెప్తానండి. ఈరోజు నేను ఏమి ఇస్తాను, ఎప్పటికప్పుడు 3 వారాలకు కానీ 4 వారాలకు కానీ కిచెన్ కంపోస్ట్ కానీ, ఆనియన్ తొక్కులు కానీ, ఎగ్ పల్స్ కానీ, బనానా పీల్ కానీ ఏదో ఒకటి ఇచ్చుకుంటూ ఉండాలి. వారానికి ఒకటి మనం వాటికి ఇచ్చే కొద్దీ పూలు కూడా అంత బాగా పూస్తాయి. సమ్మర్లో ఇంత హెల్తీగా ఉన్నాయో చూడు. ఎంత ఎండలు కాసినా కూడా మనకి ఏప్రిల్ నెలలో కూడా ఈ రోజా పూలు అనేటివి ఇంత గుత్తులుగా పూలు పూస్తున్నాయంటే కారణం మనం ఇచ్చే కేర్ని బట్టి. ఎంత కేర్ తీసుకొని అంత బాగా చేసుకోగలిగితే రోజా పూలు అనేటివి పూయించుకోవచ్చండి. మెయిన్ నేను చెప్తున్నాను కదా, ఎప్పటికప్పుడు ఆకులు పండు రాలిపోయినవి, ఎండిపోయినవి కానీ కటింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడు గుబురుగా పెంచుకోవడానికి చూడండి. చిన్న దాంట్లో పెట్టినా నాకు ఎంత గుబురుగా ఉందో. మొక్క మెయిన్ పెరగనివ్వకండి. చిన్నగా మనం కింద వేసే వాళ్ళకి ఏంటంటే మొక్క హైట్ వచ్చినా ఇబ్బంది ఉండదు. కింద పెంచుకునే కుంపట్లో పెంచుకునే వాళ్ళు ఎప్పటికప్పుడు కటింగ్ చేయడానికి ట్రై చేయండి. కటింగ్ చేస్తేనే మీకు కొత్తగా మళ్ళీ గుబురుగా వస్తుంది. పూలు కూడా ఎక్కువ తీసుకోవచ్చండి. చూసేదానికి కూడా చాలా బాగుంటాయండి. అసలు నేను చెప్తున్నాను కదా, పూలు ఉన్నాయి. ఇప్పుడే నేను చేసేసాను హార్వెస్టింగ్. మీకు ఆల్రెడీ చూపించలేదు. ఆ పాత వీడియోలో నేను చూసిన 3 వారాలకి అసలు ఒక ఫ్లవర్ బుకేలాగా వచ్చిందండి. పాత ఓల్డ్ వీడియోలో పెట్టున్నాను నేను ఆల్రెడీ. ఎంత బాగా వచ్చిందో. వైట్ ఇదండి, ఇది పింకు. అసలు ఎంత బాగా పూస్తాయి అంటే అంత బాగా పూస్తాయి. నేను మెయిన్ వీటికి టీ పొడి కానివ్వండి, మనం టీ పెట్టుకొని పడేయకుండా ఆ టీ పొడిని డైరెక్ట్గా తెచ్చి మొక్క మొదట్లో, లేదంటే ఎగ్ సెల్స్ ఉంటాయి కదా, ఎగ్ సెల్స్ కూడా పొడి చేసేసి ఇవ్వండి. మొక్క మొదట్లో టీ పొడి కానీ కాఫీ పొడి కానీ ఇవి చాలా బాగా పనికొస్తాయండి. ఇదొక్కటి ఇచ్చి చూసారనుకోండి, మీ రోజా పూలకి అసలు ఎంత గుత్తులుగా పోస్తాయో. నేను చెప్పినట్టు ఎండాకాలం మెయిన్ జాగ్రత్త చేసుకోవాల్సింది ఏంటంటే వాటర్ ఇచ్చేటప్పుడు కూడా వాటర్ చూసుకొని వాటర్ ఇవ్వండి. మనం సాయంత్రం ఇచ్చారనుకోండి, మళ్ళీ సాయంత్రం
సాయంత్రానికి ఇవ్వండి. ఎక్కువ ఉదయం పూట వాటర్ ఇవ్వకుండా చేయండి. వాటర్ ఇచ్చేది ఉదయం కన్నా నైట్ టైంలో ఇస్తే మంచిగా మొక్క హెల్తీగా ఫ్రెష్గా ఆకులంతా బ్రష్ చేసేసుకొని ఉదయంకంతా ఫ్రెష్గా ఆకులంతా అసలు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అదే ఉదయం పూట ఇచ్చామనుకోండి ఎండకి వడిలినట్టు పోతాయి. ఎప్పుడు కూడా మొక్కకి వాటర్ ఇచ్చేటప్పుడు సాయంత్రం పూటే ఇవ్వడానికి ట్రై చేయండి. ఎంత సాయంత్రం ఇచ్చారనుకోండి అంత మంచిదండి. ఎండిన ఆకులు కట్ చేసేసుకోవడం, పూలు అయిపోగానే ఆకులంతా కట్ చేసేసుకోవడం, కొత్త చిగురు రావడానికి మళ్ళీ మనం ఇలా మొక్క ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక మంచి ఫర్టిలైజర్ అనేది ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఎప్పటికప్పుడు ఫర్టిలైజర్ ఇచ్చుకుంటూ వచ్చామనుకోండి మొక్క పూలు అనేటివి ఎప్పుడు మనకి గార్డెన్లో రోజా పూలు అనేవి ఒక 2-3 రోజా మొక్కలు పెట్టుకునే వాళ్ళు, బాల్కనీ పెట్టుకునే వాళ్ళు కూడా ఇంత నీట్గా కేరింగ్ తీసుకోండి. ఉదయం మంచి సన్లైట్ ఒక 2 గంటలు ఎండబడింది అనుకోండి మొక్క చాలా బాగా పూసుద్దండి. మరీ ఎండ లేకుండా రోజా మొక్కలు పెట్టుకోకూడదు. మెయిన్ ఉదయం సన్లైట్ 5 నుంచి 7 గంటల సేపు ఎండబడినా, ఒక 3 గంటలు మనకి బాల్కనీలో వాళ్ళకి ఎండబడినా కూడా మొక్క చాలా బాగా పూసుద్దండి పూలు అనేవి. కానీ బాల్కనీలో పూలు ఎండ తగిలితేనే పెట్టుకోండి, ఎండ తగలకుండా ఉంటే రోజా పూలు పెట్టుకోబాకండి. మెయిన్ మన ఎండ తగిలే ప్లేస్లోనే ఈ మొక్క అనేది పెట్టుకోవాలండి. ఎంత ఎండ తగిలే ప్లేస్లో పెడితేనే మనకి మొక్కకి మంచి పూలు అనేది సైజు రావడం, మంచి కలర్ రావడం, మనం తీసుకున్న నర్సరీల నుంచి ఎలా తెచ్చుకుంటామో అంత బాగా కలర్ అనేది కూడా వస్తుందండి రోజా పూలకి. ఇంకా చేసుకోవాలి, ఇంకా ఎక్కువ పెట్టుకునే వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మంచి నాటు రోజాలు కానివ్వండి అయినా కూడా కటింగ్ చేసే కొద్దీ ఎక్కువ పైకి సైజు పోనీయకుండా కటింగ్ చిన్న దాంట్లో కటింగ్ చేసుకోవడం పెట్టుకోవాలన్నమాట. మరీ పైకి పోయినా కూడా ఆ ముళ్ళంతా గుచ్చుకోవడం మెయిన్ అట్లా ఉంటాయి. బాల్కనీలో పెట్టుకొని నీట్గా కటింగ్ చేసుకొని ఒక గుబురుగా చేసుకుంటే పూలు పూసినప్పుడు కూడా చూసేదానికి చాలా నర్సరీలో మనకి ఒక వరుసలో ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకుంటే అంత అందంగా ఉంటుంది. ఎప్పుడు కూడా కటింగ్ చేసుకుంటూ ఉండాలి, కటింగ్ చేయకుండా ఉండకూడదండి. రోజా పూలు ఎప్పుడు మొక్కకి ఎప్పుడు పూలు అయిపోయిన వెంటనే కటింగ్ చేసుకోవాలి. కొత్త పూలు అనేటివి ఇదిగోండి నాకు ఎప్పుడు అయిపోయిన వెంటనే ఇలా చేసేస్తానండి. ఇదిగోండి ఇక్కడ నేను పూలు అయిపోయాయి, ఇంక ఈ ఆకులన్నీ తుంచేస్తానమాట. ఈ ముదురాకులన్నీ తీసేసిన దానివల్ల ముదురాకులు తీసేస్తే మంచిగా చిగుర్లు పెట్టుకొని పూలు అనేటివి చాలా బాగా మళ్ళీ స్టార్ట్ అవుతాయండి. మనకి మంచిగా చిగుర్లు వస్తేనే మొగ్గలు వస్తాయండి. ఎప్పుడు కూడా చిగురు రావాలి, చిగురు వస్తేనే మనకి మంచిగా మొగ్గలు స్టార్ట్ అవుతాయి. మనం ఎంత స్టెమ్ కటింగ్ చేస్తే ఇదిగోండి ఇలా స్టెమ్ కటింగ్ చేసే కొద్దీ పూలు ఇదిగోండి ఇక్కడ నేను కటింగ్ చేశాను చూపిస్తున్నాను. ఇక్కడ ఒక 2 వచ్చాయి కదా చూడండి. మనం కటింగ్ చేయకుండా కానీ వదిలేసామనుకోండి ఇంకా అంతే. మనం ఎప్పుడు కటింగ్ చేస్తామో మొక్క కటింగ్ చేసే కొద్దీ ఇదిగోండి ఇక్కడ నేను కటింగ్ చేశాను, ఇప్పుడు మళ్ళీ వస్తూ ఉంది. ఎప్పుడు కూడా కటింగ్ చేయడానికి ట్రై చేయండి. పురుగులు కూడా వచ్చినప్పుడు కూడా నీమ్ ఆయిల్ కానివ్వండి లేదంటే ఇంగువ కానీ అలా స్ప్రే చేయండి, మంచిది. నీమ్ ఆయిల్ 15 రోజులకు కానీ 20 రోజులకు కానీ అప్పుడప్పుడు ఆకుల పైన నీమ్ ఆయిల్ చల్లుతూ ఉండండి, స్ప్రే చేయండి. నీమ్ ఆయిల్ కానీ మంచిగా మనం ఇంట్లోనే వేప చెట్టు మన ఆల్రెడీ నాకు గార్డెన్లో ఉంది కాబట్టి వేపాకులతోనే నేను ఫెర్టిలైజర్ కూడా తయారు చేసుకొని స్ప్రే చేస్తుంటాను 15 రోజులకు కానీ ఒక 20 రోజులకు కానీ. అన్ని మొక్కలకి ఇచ్చేటప్పుడు ఈ మొక్కలకు కూడా ఇస్తుంటాను అనమాట. మెయిన్ నేను ఈరోజు ఒక ఈజీగా నేను వాడి పాడేసిన టీ పొడితో ఈరోజు నేను మొక్కకు మొదట్లో ఎలా ఇస్తాను ఏంటి అనేది కూడా చూపిస్తారండి. నేను రోజా మొక్కలు ఎంత పాత వీడియోలో ఆల్రెడీ నేను చూపించాను కదండి. నాకు రోజా పూలు అనేటివి చాలా బాగా పూసాయి. అసలు ఎంత బాగా పూస్తాయి అంటే ఇప్పుడు మీ కళ్ళ ముందే చూపిస్తున్నాను కదా. నేను ఇచ్చే కొద్దీ పూలు కూడా మనకి ఎందుకండి గుత్తులుగా చూడండి అన్ని పూలు అవుతాయి. ఇంకా మీకు 3 డేస్కి నేను వీడియో పెట్టే లోపల ఈ పూలు వస్తే ఈ పూలు కూడా వీడియో తీసి పెడతానండి. ఇగోండి ఏ మొక్కలకైనా మనం ఇచ్చే పోషకాలను బట్టే మొక్కలు మనం గార్డెన్లో మిద్దె పైన టెర్రస్ గార్డెన్లో ఇంత బాగా హెల్తీగా కూడా చూడండి. సాయంత్రం పూట నేను వీడియో తీసేది కూడా ఇంత అయినా కూడా గార్డెన్లోకి రాగానే ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తుందండి. ఇగోండి అసలు ఎంత బాగా అసలుకి బీరతీగలు వేస్తున్నాను. బీరతీగలు చూడండి, మల్లె మొగ్గలు కూడా మల్లె చెట్టుకు కూడా ఆల్రెడీ ఇంకా చేసేటప్పుడు పెడతానండి వీడియోను. ఇగోండి ఇంక నేను ఇప్పుడు ఏమి ఇస్తాను ఏంటనేది కూడా చూడండి. బెండ మొక్కలు ఎంత హెల్తీగా పెరుగుతుంది. ఆకుకూరలు చూడండి. ఇగోండి చామంతి చెట్టు చూడండి. ఇదిగోండి మొక్కని ఎప్పుడు కూడా ఇలా మొత్తం ఒక తడవ కలుపుకోండి. కిందకి పైకి మొక్కని ఎప్పుడు అట్లా మట్టి కదిలించండి. మట్టి కదిలిస్తేనే చాలా మంచిది. కంపోస్ట్ మనం ఆల్రెడీ పెట్టుంటాం కదా ఎప్పుడైనా కంపోస్ట్లు, అవంతా కిందకి పట్టేస్తాయి అనమాట ఏర్లకి. అలా పెట్టిన దానివల్ల ఏంటంటే మొక్క చాలా బాగా మనం ఇచ్చే దాన్ని కిందికి పైకి మొత్తం తడవ కదిలిచ్చేసి ఇప్పుడు నేను ఏమి ఇస్తాననేది ఏంటంటే చూపిస్తాను. కొంచెం లోడుకోండి, కొంచెం ఇలా మొక్కకి కొంచెం
ఇగోండి ఇలా మొక్కని కొంచెం తీసుకొని కాఫీ పొడి ఇలా వేసేస్తానండి, కొంచెం ఇట్లా చుట్టూ చల్లేస్తానండి. రౌండ్గా చేసుకొని కొంచెం కాఫీ పొడి అనేది ఇలా వేసేసిండి, ఇలా కప్పేసిండి. మొక్కకి ఇలా 15 రోజులకు కానివ్వండి, 20 రోజులకు కానివ్వండి, ఇలా కాఫీ పొడి అనేది ఇచ్చి చూడండి. చాలా బాగా పూలు పోస్తాయండి. టైం లేని వాళ్ళు, మరీ ఎక్కువ చేయలేని వాళ్ళు కూడా ఇలా అప్పుడప్పుడు ఇలా ఇచ్చి చూడండి. మీ మొక్కలకి మంచిదండి. చాలా బాగా మంచి టిప్స్ చెప్తున్నానండి. పూలు రాననే వాళ్ళకి ఇలా మీకు ఒక ఈజీ మెథడ్ అనేది చెప్తున్నా. ఇంట్లో కాఫీ పొడి, మనం ఏ కాఫీ పొడి అయినా తీసుకోండి, ఇదేని కాదు ఏదైనా, లేదంటే వాటర్లో కలిపైనా ఇయడానికి ట్రై చేయండి. ఇదిగోండి ఇలా మొక్క అంతా చుట్టూ తీసుకొని ఇలా చేత్తోనే ఇవ్వండి మీరు, లేదంటే స్పూన్ అయినా పెట్టుకోండి. మీరు చేతులు పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇలా మొత్తం కొంచెం కొంచెం చల్లేసిండి. ఇది ఇట్లా మొత్తం మొక్క మొదట్లో ఇలా వేసేసింది. అంటే కంపోస్ట్ పెట్టారు కదా, నేను పోయిన తర్వాత నేను కంపోస్ట్ పెట్టి చూపించాను. ఈ తాప ఏంటంటే ఇలా పెట్టానమాట. ఈరోజు ఇప్పుడు కాఫీ పొడి పెట్టి చూపించాను. తర్వాత వాటర్ బియ్యం కడిగినవి కానీ పప్పు కానీ అప్పుడప్పుడు 15 రోజులకి 20 రోజులకి పుల్లటి మజ్జిగ ఇవ్వడానికి ట్రై చేయండి. పుల్లటి మజ్జిగ చాలా బాగా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి. ఇలా చేశారనుకోండి, రోజా పూలు అనేటివి మంచిగా పూస్తాయి. ప్రతిదీ మంచి కలర్ వస్తాయి. ఈజీగా మనం గార్డెన్లో ఎలా పెట్టుకోవాలనేది మనం తెచ్చుకున్నప్పటి నుంచి కేర్ కూడా అంత బాగా చేసుకోవాలండి. ఎంత కేర్ తీసుకుంటే అంత బాగా రోజా మొక్కలు అనేటివి, మనకి పూలు అనేటివి చాలా బాగా వస్తాయి. ఈ చిన్న టిప్స్ మీకు నచ్చాయని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.